నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఇటీవల ఫిలిపిన్ గృహ కార్మికులను కువైటీలు చంపివేసిన నేపథ్యంలో ఫిలిపిన్ కార్మికులపైన నిషేధం విధించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ మైగ్రెంట్ వర్కర్స్ ఇటీవల ఒక సమావేశం నిర్వహించింది. అలాగే ముఖ్యంగా ఇందులో ఈ యొక్క సమావేశం జరిగేటప్పుడు ఫిలిపిన్ కార్మికులు ఎవరైతే ఉన్నారో కువైట్ కు రాకుండా నిషేధం విధిస్తారని చెప్పి అందరూ భావించారు. అలాగే నిషేధం అనేది పక్కన పెట్టేసి ముఖ్యంగా కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్న ఫిలిపిన్ గృహ కార్మికులకు సంబంధించి వాళ్ళ యొక్క రక్షణ భద్రతను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పేసి, అలాగే ఈ యొక్క సమావేశంలో రిక్రూట్మెంట్ ఏజెన్సీల ఉద్యోగ ఒప్పందాలలో కఠినమైన మరియు స్పష్టమైన ఉద్యోగ వివరణలు చేర్చాలని చెప్పేసి ఈ యొక్క సమావేశంలో నిర్ణయించారు. ముఖ్యంగా మనం చూసుకుంటే కువైట్ కు అగ్రిమెంట్ పేపర్ 2 సంవత్సరాలు అయితే ఉంటుంది. ఆ యొక్క 2 సంవత్సరాల వ్యవధిని 1 సంవత్సరానికి తగ్గించాలని చెప్పేసి, అలాగే గృహ కార్మికుల జీతాలు పెంచడం మరియు అలాగే గృహ కార్మికులు కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు బయలుదేరే ముందు అవగాహన ఒప్పందం ఏదైతే ఉందో వాటిలో కుటుంబాలను భాగస్వామ్యం చేయడం వంటి అనేక కీలక సిఫారసులను ప్రతిపాదించాయి. విదేశాల్లో పని చేయడం వల్ల కలిగే నష్టాలు మరియు లాభాలపైన వారికి అవగాహన కల్పిస్తామని చెప్పేసి, మీరు ఒక దేశానికి వెళుతూ ఉంటే ఆ యొక్క దేశంలో ఈ యొక్క లాభాలు ఉంటాయి, అదే సమయంలో ఇటువంటి నష్టాలు కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మేము పూర్తిగా మా యొక్క కార్మికులకు వివరిస్తామని చెప్పేసి మొత్తంగా ఈ యొక్క సమావేశంలో అయితే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క నిర్ణయాలకు కువైట్ కానీ గల్ఫ్ దేశాలు కానీ ఒప్పుకుంటాయో లేదో వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ప్రతిపాదించారో ఆ యొక్క ప్రతిపాదనలను ఫిలిపిన్ ప్రభుత్వం ఆమోదించాలి. ఆ తర్వాత కువైట్ కానీ గల్ఫ్ దేశాలు కానీ ఆమోదించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఆఫీసుల ద్వారా వచ్చే వారికి 2 సంవత్సరాల అగ్రిమెంట్ పీరియడ్ ఉంది. మామూలుగా వచ్చినా కానీ ఆఫీసుల ద్వారా కాకుండా మామూలుగా వీసా తీసుకుని వచ్చినా సరే 2 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంటుంది. దాన్ని 1 సంవత్సరానికి తగ్గించాలి, జీతాలు పెంచాలి. అలాగే గృహ కార్మికుల రక్షణ భద్రత విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.